హైలైట్ చేసాయో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక మెయిన్ హెడ్లైన్ గా ఇచ్చింది పంటల మంటల అంటూ మనకు హెడ్లైన్ కనిపిస్తోంది. ఎలాంటి తెలంగాణ కావాలో ప్రజలే తేల్చుకోవాలి అంటూ సీఎం కేసీఆర్ యొక్క స్టేట్మెంట్ ని హైలైట్ చేసింది. మత పిచ్చిగాళ్లు అల్లకల్లం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వను. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రసంగాన్ని మెయిన్ గా ఇచ్చింది. రాష్ట్రంలో 8 ఏళ్లుగా ఎంతో కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఎక్కడ చీమ చిటుక్కుమనడం లేదని, ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇటీవల కొందరు దుర్మార్గులు, చిల్లరగాళ్లు, మతపిచ్చిగాళ్లు దుర్మార్గానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మనం నిద్రలో ఉంటే పెద్ద ప్రమాదానికి గురవుతాం. నేడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, తెరాస అధ్యక్షుడిని పోరాటం చేసి తెలంగాణ తెచ్చాను. మీ బిడ్డను కాబట్టి ఏది ఏమైనా తెలంగాణను కాపాడాలనే బాధతో చెబుతున్నా, మనకు పంటలు పండే తెలంగాణ కావాలో, మత పిచ్చితో మంటలు లేచే తెలంగాణ కావాలో తేల్చుకోవాలి. మత పిచ్చితో మంటలు మండే రాష్ట్రమైతే మన భవిష్యత్తు దెబ్బతింటుంది అంటూ సీఎం కేసీఆర్ యొక్క స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక నిన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభ సభలో సీఎం కేసీఆర్ యొక్క ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని హైలైట్ చేసింది. పంటలు కావాలంటే పంటల తెలంగాణ కావాలా, లేదా మత పిచ్చితో మంటలు చెలరేగే తెలంగాణ కావాలా అంటూ ప్రజలకి క్వశ్చన్ వేశారు. ఆయన మత పిచ్చిగాళ్ళు అల్లకల్లోలం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అప్రమత్తంగా ఉండాల్సిందే, నేను మీ బిడ్డను కాబట్టి తెలంగాణను ఆగం కానివ్వను అని చెప్పేసి సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రసంగాన్ని హైలైట్ చేసింది. ఇక సీజేఐగా విజయానికి ఢిల్లీ హైకోర్టు పునాది అంటూ ఇంకొక వార్త. ఆ 8 నెలలు అత్యుత్తమ కాలం. న్యాయమూర్తులకు ఇక్కడ ఇచ్చినంత మర్యాద ఎక్కడా ఇవ్వలేదు. బార్ అసోసియేషన్ వీడ్కోలు సభలో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ నేడు పదవీ విరమణ. నూతన సీజేఐగా జస్టిస్ లలిత్. ఇక తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఇదివరకు ఢిల్లీ హైకోర్టులో పనిచేసిన 8 నెలల కాలంలో ఎంతో ఉపయోగపడిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. ఆ సమయం తనకు శిక్షణా కాలంగా ఉపయోగపడిందన్నారు. శుక్రవారం పదవీ విరమణ చేయబోతున్న తన గౌరవార్థం ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ఉపన్యసించారు. ఆ చిత్రాన్ని ఇక్కడ వేశారు. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ గురువారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో నమస్కరిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. సో ఈరోజు జస్టిస్ ఎన్వి రమణ పదవి విరమణ నేపథ్యంలో నిన్న ఆయనకి వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఆ వీడ్కోలు సభలో సిజే ఎన్వి రమణ మాట్లాడినటువంటి మాటలు, ఇది ఎంతో అత్యుత్తమ కాలము, నా యొక్క 8 నెలలు కూడా ఢిల్లీలో చాలా అత్యుత్తమమైన కాలము, అదే నాకు శిక్షణా కాలంగా కూడా ఒక ఉపయోగపడిందని చెప్పేసి అంటున్నారు. అయితే న్యాయమూర్తులకి ఇక్కడ ఇచ్చినంత గౌరవం మరెక్కడా ఉండదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఎన్వి రమణ ఇక పదవి విరమణ నేపథ్యంలో బార్ అసోసియేషన్లో ఈ స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వటం జరిగింది. సో చాలా కీలకమైనటువంటి బాధ్యతల్ని చాలా విజయవంతంగా నేను పూర్తి చేశాను అని చెప్పేసి అనుకుంటున్నాను అంటూ ఆయన ప్రసంగంలో వెల్లడించడం జరిగింది. ఇక తర్వాత రాజాసింగ్పై పీడీ చట్టం అంటూ ఇంకొక వార్త మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఉదయం నోటీసులు, సాయంత్రం అరెస్ట్, భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తరలింపు, శాంతి భద్రతలకు భంగం కలిగినందుకే అంటూ సిపి స్టేట్మెంట్. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను గురువారం పీడీ చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక శాసనసభ్యుడిని పీడీ చట్టం కింద అరెస్టు చేయడం ఇదే తొలిసారి. అది మొత్తానికి రాజాసింగ్పై నిన్న పీడీ చట్టం నమోదు చేయటము, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడము కూడా జరిగింది. ఉదయం నోటీసులు ఇచ్చారు, సాయంత్రానికి అరెస్టు జరిగింది. సో భద్రత మధ్య చర్లపల్లి జైలుకి ఆయన తరలించడం జరిగింది. ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం, దానివల్ల రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉండడం వల్లే ఇటువంటి శాంతి వాతావరణం కూడా నెలకొంది మొన్న అని చెప్పేసి సిపి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ కూడా చేశారు. పీడీ చట్టం కింద నమోదు చేసేసి ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో తెలుగు రాష్ట్రాల్లో ఒక శాసనసభ్యుడి మీద పీడీ చట్టం కింద అరెస్ట్ చేయడం అయితే ఇదే తొలిసారంట. సో అది వార్త. ఇక జేఎల్ఎం నోటిఫికేషన్ రద్దు అంటూ ఇంకొక వార్త. టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్ణయం. రాత పరీక్షలో 181 మంది అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ. సీఎండి రఘుమారెడ్డి వెల్లడి. జేఎల్ఎం నోటిఫికేషన్ అయితే రద్దు చేశారంటే, ఎందుకంటే రాత పరీక్షల్లో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి నిర్ధారణ కావడంతో. బండి యాత్రను కొనసాగనివ్వండి, ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి, ఏసీపీ నోటీసుల సస్పెన్షన్. ఇక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించుకోనివ్వాలని, దాన్ని అడ్డుకోరాదంటూ గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యాత్రను నిలిపివేయాలంటూ వర్ధన్నపేట ఏసీపీ ఈ నెల 23న ఇచ్చిన నోటీసును సస్పెండ్ చేసింది. ఇక అది నిన్న ఏసీపీ ఇచ్చిన ఏదైతే నోటీస్ ఉందో దాన్ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు అయితే దీని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.
ఆదేశాలు జారీ చేసింది. బండి తన యాత్రను అయితే కొనసాగించుకోవచ్చు అని చెప్పేసి మొన్న చూసాము. యాత్రకు పర్మిషన్ లేదు అని చెప్పేసి దినపత్రికల్లో వార్తను మనం కూడా చూసాము. అయితే ఈ నేపథ్యంలో కోర్టులని ఎమ్మెల్యే పిల్లు వేయటము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో హైకోర్టు అయితే బండి సంజయ్ యొక్క ప్రజా సంగ్రామ యాత్రకి హైకోర్టు రూట్ క్లియర్ చేసిందన్నమాట. సో ఆయన యాత్ర కొనసాగనుంది. డిఆర్డీఓ చైర్మన్గా సమీర్ వి కామత్, రక్షణ మంత్రి శాస్త్ర సలహాదారుగా సతీష్ రెడ్డి నియామకం అంటూ ఇంకొక వార్త. కేంద్ర రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చైర్మన్గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సమీర్ వి కామత్ నియమితులయ్యారు. ఇదే సమయంలో ఆయన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మన డిఆర్డీఓకి చైర్మన్గా సమీర్ వి కామత్ని అపాయింట్ చేశారట. రక్షణ మంత్రి శాస్త్ర సలహాదారుగా సతీష్ రెడ్డి నియామకం జరిగింది. మా ఎమ్మెల్యేలకు ఇవ్వచూపిన 800 కోట్లు మీకు ఎక్కడివి అంటూ క్వశ్చన్ ఒకటి కనిపిస్తోంది. కేజ్రీవాల్ యొక్క క్వశ్చన్ ఇది. అవి జీఎస్టీ నిధులా లేక పీఎం కేర్స్ ఫండా అని చెప్పేసి అడుగుతున్నారు. భాజపాను ప్రశ్నించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పార్టీ భేటీకి 7 ఎమ్మెల్యేల గైర్హాజరు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అయితే తమ ఎమ్మెల్యేలకు ఎవరైతే ఇవ్వచూపినటువంటి 800 కోట్లు మీకు ఎక్కడివి అంటూ ఆయన కేంద్రాన్ని నిలదీయడం జరిగింది. అవి జీఎస్టీ నిధులా లేకపోతే పీఎం కేర్స్ ఫండ్ నుంచి మీరు తీసుకొచ్చారా అంటూ కేజ్రీవాల్ క్వశ్చన్ చేశారు. భాజపాను ప్రశ్నించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటూ. ఇక పార్టీ భేటీ ఏదైతే ఉందో ఆ భేటీలో 7 ఎమ్మెల్యేలు అయితే గైర్హాజరయ్యారంట. ఇక్కడ ఢిల్లీలో బీజేపీ అయితే పావులు కదుపుతోంది. అక్కడ ప్రభుత్వం విషయంలో కూలగొట్టే ఉద్దేశంలో ఉన్నట్లుగానే మనకు అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. వాళ్ళకి డబ్బులు ఆశ చూపడం, పార్టీలోకి వస్తే కనుక మీ యొక్క కేసులను కొట్టేయడం చేస్తాము అని చెప్పేసి ఎరవేయడము అనేది జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మనం గమనించవచ్చు. సో ఎమ్మెల్యేలకు ఏదైతే ఇవ్వచూపారో ఆ ఇవ్వచూపిన నిధులు ఎక్కడివి అంటూ కేజ్రీవాల్ క్వశ్చన్ చేశారు. నిందితుల విడుదలకు కోర్టు అనుమతి ఇవ్వలేదు, తీర్పును సరిగా అర్థం చేసుకోలేదు. బిల్కిస్ బానో అత్యాచార కేసులో సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు, కేంద్రం గుజరాత్కు నోటీసులు అంటూ ఈ వార్త గమనిస్తే నిందితుల విడుదలకైతే కోర్టు అనుమతి ఇవ్వలేదు. మొన్న ఆగస్టు 15 రోజున ఈ కేసులో ఎవరైతే బిల్కిస్ బాను అత్యాచార కేసులో నిందితుల్ని విడుదల చేశారు అని చెప్పేసి విడుదలకు పర్మిషన్ వచ్చింది అని రావటం, అటువంటి కేసులో నేరస్తుల్ని ఎలాగా మీరు విడుదల చేస్తారు, దీని మీద కేంద్రం కల్పించుకోవాలి అని చెప్పేసి కొంత ఇష్యూ జరిగింది. సో దీని మీద ఒక కీలక వ్యాఖ్యలు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తీర్పునైతే మీరు సరిగా అర్థం చేసుకోలేదు అంటూ బిల్కి బానో అత్యాచార కేసులో సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కేంద్రం గుజరాత్కి అయితే నోటీసులు ఇచ్చిందట. కాలం చెల్లిన కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నాం, అనువైన చోట పని, వర్క్ ఫ్రం హోమ్ అవసరమే, కార్మిక మంత్రుల సదస్సులో మోదీ. ఇక కాలం చెల్లిన కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తున్నాం అంటూ ఆ పీఎం యొక్క స్టేట్మెంట్లు మనం గమనించవచ్చు. ఇక జార్ఖండ్ సీఎంపై అనర్హత వేటు అంటూ ఇంకొక వార్త. ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని గవర్నర్కు ఈసీ సిఫార్సు, గనుల లీజును కేటాయించుకున్నట్లు అందిన ఫిర్యాదుపై చర్యలు. జార్ఖండ్ రాజకీయాలు గురువారం ఒక్కసారిగా వేడెక్కాయి. ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్కు సిఫార్సు చేసినట్లు ప్రచారం సాగడమే అందుకు కారణం. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈసీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక జార్ఖండ్ సీఎంపై అనర్హత వేటు వంటి ఈ వార్త ఆసక్తికరం కల్పిస్తోంది. ఎమ్మెల్యే పదవి నుంచి ఆయన్ని తొలగించాలి అంటూ గవర్నర్కి ఈసీ సిఫార్సు చేసింది. గనుల లీజును కేటాయించుకున్నట్లు అందిన ఒక ఫిర్యాదు ఏదైతే ఉందో దాని మీద చర్యల్లో భాగంగా ఆయన మీద అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి అని చెప్పేసి గవర్నర్కు ఈసీ సిఫార్సు చేసింది. పాత చొక్కాలు, పుస్తకాలు అంటూ ఇంకొక వార్త. 25 నుంచి 30% మంది విద్యార్థులకు అందని కొత్త పుస్తకాలు, యూనిఫామ్లు రాక పాత దుస్తులే గతి. నత్తనడకన మన ఊరు మనబడి పాఠశాలలు తెరిచి 2.5 నెలలైన విద్యాశాఖ నిర్లక్ష్యం. ఇక తమ పాత పుస్తకాలు చూపుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి హైస్కూల్ 6వ తరగతి విద్యార్థులు. కరోనా మహమ్మారితో వరుసగా 2 విద్యా సంవత్సరాలు ప్రధానంగా సర్కారు పాఠశాలలో చదివే పేద విద్యార్థుల చదువులు అటకెక్కాయి. ఈసారి ప్రత్యక్ష తరగతులు సకాలంలోనే మొదలయ్యాయి. చదువులిక గాడిన పడతాయని అందరూ అనుకుంటే విద్యాశాఖ కనీసం పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించకపోవడం లక్షల మంది పిల్లలకు శాపంగా మారింది. ఇక పాత చొక్కాలు, పాత పుస్తకాలతోనే నెట్టుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండలం కొత్తపల్లి హైస్కూల్లో 6వ తరగతి విద్యార్థుల యొక్క చిత్రాన్ని ఇక్కడ వేయడం జరిగింది. దాదాపు 25 నుంచి 30% మంది విద్యార్థులకైతే అందని కొత్త పుస్తకాలు. సో విద్యాశాఖ పాఠ్య పుస్తకాలను కూడా సకాలంలో అందించినటువంటి పరిస్థితి. గతంలో 2
2 సంవత్సరాల విద్యా సంవత్సరం కరోనా వల్ల డిస్టర్బెన్స్ జరిగినటువంటి విషయం తెలిసింది. అయితే ఈ సంవత్సరం అనుకున్న సమయానికి ప్రారంభమైనప్పటికీ కూడా బడులు విద్యార్థులకు కావాల్సినటువంటి పాఠ్య పుస్తకాలను అందించడంలో విద్యాశాఖ ఫెయిల్ అయింది అని చెప్పేసి ఈ స్టేట్మెంట్, అది వార్త. ఇక ఇవి ఈనాడు దినపత్రిక ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక నమస్తే తెలంగాణను చూస్తే ఈ వార్తను మనం ఇంతకుముందు చూసాము. పంటలు పండాలా మంటలు మండాలా అంటూ ఈ వార్త. ఏ తెలంగాణ కావాలి మనకు అంటూ కేసీఆర్ స్టేట్మెంట్. మత పిచ్చికి లొంగితే మళ్ళీ పాత తెలంగాణనే, మోసపోతే గోసే, బతుకులు ఆగమైతాయి జాగ్రత్త, స్వార్థ నీచ మత పిచ్చిగాళ్లను తరిమికొట్టాలి, ఆకుపచ్చ తెలంగాణ అద్భుతంగా ముందుకు పోవాలి అంటూ ఈ స్టేట్మెంట్స్, సీఎం కేసీఆర్ యొక్క స్టేట్మెంట్స్ని మనం గమనించవచ్చు. ఇక మౌనంగా ఉంటే మతమంటలు తప్పవు, దేన్నైనా కట్టడం కష్టం, కూల్చడం సులువు, కల్లోలాలు రేగితే బెంగళూరు పరిస్థితే, అక్కడ హిజాబ్ హలాల్ పిచ్చి లేపిండ్రు, పరిశ్రమల వస్తలేవు, ఐటీ పోతున్నది, తెలంగాణలో కూడా భూముల ధరలు తగ్గాలనా, ఉద్యోగాలు పోవాలనా అంటూ ఆయన నిన్న ఇచ్చినటువంటి ప్రసంగాన్ని మెయిన్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఏ తెలంగాణ కావాలి మీకు అంటూ సీఎం కేసీఆర్ నిన్న ఇచ్చినటువంటి ప్రసంగంలో ప్రధానంగా ఆయన హైలైట్ చేసినటువంటి అంశాలు, మత పిచ్చికి లొంగిపోతే మళ్ళీ పాత తెలంగాణ వస్తుంది, ఎంతో ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఇప్పుడు ఆకుపచ్చ తెలంగాణగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ మత పిచ్చికి వారి మాటలకి కనుక మీరు లొంగిపోతే మళ్ళీ పాత పరిస్థితులే వస్తాయి, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నా కంఠంలో ప్రాణముండగా నా తెలంగాణను ఆగం కానివ్వను అంటూ ఇక్కడ ఒక ముఖ చిత్రం ఆయన సెల్యూట్ చేస్తూ, జెండా వందనం చేస్తూ ఉన్నటువంటి సెల్యూట్ చేస్తూ ఉన్నటువంటి చిత్రం కనిపిస్తోంది. కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్ ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. ఇక 800 కోట్లతో వేట అంటూ ఇంకొక వార్త. ఇది కేజ్రీ సర్కార్ను కూల్చేందుకు బీజేపీ ముడుపులు, 40 మంది ఆప్ ఎమ్మెల్యేలపై కమలనాథులు గురి, పార్టీ మారితే ఒక్కొక్క ఎమ్మెల్యేలకు 20 కోట్లు ఎరా, అంత డబ్బు వారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూటి ప్రశ్న. ఇక 800 కోట్లతో బీజేపీ వేట మొదలుపెట్టింది, కేజ్రీవాల్ సర్కార్ని కూలదోయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అనడానికి తార్కాణమైనటువంటి వార్త ఇది. కేజ్రీ సర్కార్ని కూల్చేందుకు ముడుపులు సమర్పించడానికి సిద్ధమైంది. 40 మంది ఆప్ ఎమ్మెల్యేలపై కమల్నాథులు గురిపెట్టారు. మరి ఈ ఆప్ ఎమ్మెల్యేలు ఎటువైపు మొగ్గు చూపుతారు, మళ్ళీ ఢిల్లీలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది చూడాలి. అయితే పార్టీ మారితే ఒక్కొక్క ఎమ్మెల్యేకి వాళ్ళు చెల్లిస్తామన్నటువంటి ఈ అమౌంట్ 20 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి వాళ్ళు ఇస్తామన్నది 20 కోట్లు ఎరేస్తున్నారు. అసలు మీరు ఇంత ఎరేస్తున్నారు, అంత డబ్బు ఎక్కడిది అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కూల్చుడు టార్గెట్లో జార్ఖండ్ అంటూ ఇంకొక వార్త. సోరెన్ సర్కార్ వేటుకు బీజేపీ కుట్రలు, రాష్ట్ర గవర్నర్కు ఎన్నికల సంఘం నివేదిక అధికారికంగా ధృవీకరించని రాజ్భవన్, ఇంకా సమాచారం అందలేదన్న సీఎంఓ, ఆ నివేదిక బీజేపీ రూపొందించిందన్న సోరెన్, మధ్యంతర ఎన్నికలకు కమలదళం డిమాండ్. ఇక కూల్చుడు టార్గెట్లో జార్ఖండ్, మనం ఇంతకుముందే దీన్ని ప్రస్తావించుకున్నాము, ఆయన మీద అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి గవర్నర్కు ఈసీ సిఫారసు చేసినటువంటి లేఖ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉన్న వార్తను మనం చూసాము. సో ఆ వార్తను ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడేమో ఒకవైపు ఢిల్లీ ఈ సర్కార్ను కూల్చే యోచనలో వెళ్తున్నటువంటి ఒక వార్తను చూస్తే, ఈ పక్కకు చూసుకున్నట్లయితే మరో వార్త, జార్ఖండ్లో కూడా అక్కడి ప్రభుత్వాన్ని కూల్చే దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు మనం ఇక్కడ గమనించవచ్చు. సో బీజేపీ కుట్రలు చేస్తోంది. రాష్ట్ర గవర్నర్కు ఎన్నికల సంఘం ఏదైతే నివేదిక ఇచ్చిందో దాని మీద సోరెన్ స్పందించారు, అధికారికంగా ధృవీకరించలేదైతే ఈ విషయాన్ని, ఇంకా సమాచారం అందలేదు అంటోంది సీఎంఓ. ఆ నివేదిక బీజేపీ రూపొందించింది, ఆ నివేదిక రూపొందించింది కూడా బీజేపీనే అంటూ సోరెన్ యొక్క స్టేట్మెంట్స్ని మనం చూడొచ్చు. సో బీజేపీ తను టార్గెట్ చేసినటువంటి రాష్ట్రాల మీద ఏదో ఒక రకంగా రాజకీయంగా పావులు కదుపుతూ, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, ఎక్కడ ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. సో ఏం జరుగుతుందో చూడాలి. కొత్తగా 33 గురుకులాలు, 13 చోట్ల బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటు, 11,520 మంది విద్యార్థులకు మేలు, 310కి చేరనున్న గురుకుల పాఠశాలలు. ముఖ్యమంత్రి కేసీఆర్కి మంత్రి గంగుల ధన్యవాదాలు, బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక కొత్తగా 33 గురుకులాలు రానున్నాయి, 13 చోట్ల బీసీ డిగ్రీ కాలేజీలని కూడా ఏర్పాటు చేయనున్నారు. 11,520 మంది విద్యార్థులకు ఈ మేలు జరగనున్నట్లుగాను ఈ నేపథ్యంలో కేసీఆర్కి ధన్యవాదాలు తెలిపారు గంగుల. ఇక సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ నేడు పదవీ విరమణ. తర్వాత బిల్కిస్ రేపిస్టుల విడుదలపై వివరణ ఇవ్వండి కేంద్రం, గుజరాత్ సర్కార్కు సుప్రీంకోర్టు నోటీసులు. ఇక మనం ఇంత ముందు ప్రస్తావించుకున్న అంశమే జస్టిస్ ఎన్వి రమణ యొక్క పదవీ విరమణ ఒక వార్త అయితే, బిల్కిస్ రేపిస్టుల విషయంలో ఒక వివరణ కావాలి అని చెప్పేసి మరో వార్త. ఇక 5 ఫోన్లలో మాల్వేర్, పెగాసస్, స్పైవేర్ అని చెప్పలేం, కేంద్రం సహకరించలేదు, సుప్రీంకోర్టు కమిటీ నివేదిక. సుప్రీంకోర్టుకు ఒక కమిటీ నివేదిక ఇచ్చింది. 5 ఫోన్లలో
మాల్వేర్ ఉంది. అయితే పెగాసస్ స్పైవేర్ అని అయితే చెప్పలేము. అయితే కేంద్రం అయితే సహకరించలేదు ఈ విషయంలో అన్న స్టేట్మెంట్. ఇక జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వచ్చు, వారు ఇండ్లు కట్టుకోవచ్చు, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు. ఇక సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆసక్తికరమైన తీర్పు ఏంటి అంటే జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు అంటూ, వారు ఇల్లు కట్టుకోవచ్చు అంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇక తెలంగాణ టీచర్లు ఉత్తమం, 3 ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు. తెలంగాణ ఉపాధ్యాయులు 3కి జాతీయ పురస్కారాలు లభించాయట. 4 శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక అవార్డు, ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్పై పరిశోధనలకు గుర్తింపు అంటూ ఈ వార్త. ఇక రాజాసింగ్పై పీడీ యాక్ట్, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే బంగళహాట్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్, చెర్లపల్లి జైలుకు తరలింపు. ఆయనపై 2004 నుంచి 101 క్రిమినల్ కేసులు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ వెల్లడి. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నిన్న రాజాసింగ్ విషయం మీద ఒక స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన మీద పీడీ యాక్ట్ నమోదు, ఆ తర్వాత ఆయన చెర్లపల్లి జైలుకు తరలించడము జరిగింది. అయితే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి ఈ పోస్టుల ద్వారా ఆయన ఇక్కడ అలజడి సృష్టించినటువంటి పరిస్థితి. సో అందుకే ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి ఇచ్చారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇక చెర్లపల్లి జైలుకైతే ఆయన తరలించారు. అయితే 2004 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఆయన మీద 101 క్రిమినల్ కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయట. జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు, పరీక్షల్లో మాస్ కాపీయింగ్, పోలీసుల విచారణలో నిర్ధారణ. 181 మందికి అందిన జవాబులు. త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ, సీఎండీ రఘుమారెడ్డి ప్రకటన. ఇక జూనియర్ లైన్మెన్స్ పరీక్షను అయితే రద్దు చేస్తున్నారు. అందులో అవకతవకలు జరిగాయని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో మాస్ కాపీయింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో దాన్ని రద్దు చేస్తున్నారు. త్వరలోనే మరో కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇది నమస్తే తెలంగాణ ఇచ్చినటువంటి వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే ఇది కూడా అదే వార్తను మెయిన్ హెడ్లైన్గా ఇచ్చింది. ప్రధానంగా బంగారు పంటల మతం మంటల, ఏ తెలంగాణ కావాలో తేల్చుకొని ఒక్కసారి దెబ్బతింటే 100 ఏళ్లు వెనక్కే, ఐక్యత దెబ్బతింటే మళ్లీ పాత తెలంగాణ, నేను బతికి ఉండగా ఆగం కానివ్వను, అసూయతో ఏ సమాజం పురోగమించదు, ఇప్పటికే 9 ప్రభుత్వాలను కూల్చిన మోదీ, ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలకు 25 కోట్ల ఆఫర్, ఇది ప్రజాస్వామ్యమా అరాచకత్వమా, మోదీ అంత గొప్పవాడైతే దేశవ్యాప్తంగా విద్యుత్తు మంచినీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు, జెండా ఎత్తుతా జాతీయ రాజకీయాల్లో ఉజ్వల పాత్ర పోషిస్తా, మీ సహకారం కావాలి అంటూ సీఎం కేసీఆర్ యొక్క స్టేట్మెంట్స్. ఇక బంగారు పంటల మతం మంటల అన్నదే మెయిన్ హెడ్లైన్గా ఇక్కడ రావడం జరిగింది. ఏ తెలంగాణ కావాలో మీరే తేల్చుకోండి, మళ్ళీ ఒక్కసారి దెబ్బతింటే మళ్ళీ 100 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోతాము అని చెప్పేసి ఆయన హెచ్చరించారు. ఇక ఐక్యత దెబ్బతింటే మళ్ళీ పాత తెలంగాణనే చూడాల్సి వస్తుంది అంటున్నారు. అసూయతో ఏ సమాజం పురోగమించదు, ఇప్పటికే 9 ప్రభుత్వాలను కూల్చింది ఈ మోదీ సర్కార్ అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇక ఢిల్లీలో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆప్ని ప్రభుత్వాన్ని కూల్చడానికి చేస్తున్న ప్రయత్నాల భాగంగా వారికి 20 కోట్ల వరకు ఆశ చూపడం జరుగుతోంది అని చెప్పేసి దాన్నే ఆయన కూడా ప్రస్తావించారు. 25 కోట్ల ఆఫర్ చేశారు ఎమ్మెల్యేలకి అని చెప్పేసి. ఇది ప్రజాస్వామ్యమా లేక అరాచకత్వమా అని చెప్పేసి అంటున్నారు. అసలు మోడీ అంత గొప్పవాడైతే ముందు విద్యుత్తు నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్రతి ప్రసంగంలోనూ ప్రస్తావించడం జరిగింది. తెలంగాణలో ఈ మధ్య కాలంలో తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఉంటుంది, కానీ దేశ రాజధానిలో విద్యుత్ అయితే లేదు, అది ఆ సర్కారు యొక్క గొప్పతనము అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడినటువంటి ప్రసంగాన్ని కూడా మనం గమనించాం. ఇక ప్రపంచ చూపు భారత యువత వైపే, విజయాల కోసం దగ్గర దారులు వెతకొద్దు, యుక్త వయసులోనే వివాహం చేసుకోండి, కేయూ నుంచి ఎందరో ప్రగతి సారథులు. కాకతీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై, ఐఐటి విద్యార్థి కుటుంబానికి 2 లక్షల సాయం చేసిన గవర్నర్. ఇక అది ప్రపంచ చూపంతా భారత యువత వైపే ఉంది. సో విజయాల కోసం దగ్గర దారులైతే వెతకొద్దు అని చెప్పేసి అంటున్నారు. యుక్త వయసులోనే వివాహాలు చేసుకోండి అని చెప్పేసి ఆవిడ అడ్వైస్ ఇచ్చారు. ఇక స్నాతకోత్సవంలో కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరిగింది. దానిలో భాగంగా ఆవిడ విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం అన్నమాట. సో అయితే మరోసారి ప్రోటోకాల్ సమస్య యథాతథంగా అది ఫేస్ చేయడం జరిగింది. ఇక రాజాసింగ్పై పీడీ యాక్ట్, అరెస్ట్, చెర్లపల్లి జైలుకు తరలింపు. తెలుగు రాష్ట్రాల్లో ఓ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ఇదే తొలిసారి. ఇక రాజాసింగ్ మీద పీడీ యాక్ట్ నమోదు చేయడము, ఆ తర్వాత ఆయన చెర్లపల్లి జైలుకు తరలించడము జరిగింది. ఒక తెలుగు రాష్ట్రాల్లో గమనించినట్లయితే ఒక ఎమ్మెల్యేకి పీడీ యాక్ట్ నమోదవటము ఇదే తొలిసారి. సో ఓవరాల్గా ఆయన ఇది హిస్టరీ కూడా గమనించినట్లయితే 101 కేసులు ఉన్నాయట ఆయన మీద నమోదయ్యి. అది ఇక బండి యాత్రకు అనుమతి, పోలీసు నోటీసులను సస్పెండ్ చేసిన హైకోర్టు. వరంగల్ సిపి యాక్ట్ కింద పోలీసులు నోటీసులు, ఆ నోటీసుకు వారం దాటితే గెజిట్ తప్పనిసరి. హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. నేటి నుంచి మళ్లీ ప్రజా సంగ్రామ యాత్ర. ఫామ్ నూర్ చేరుకున్న సంజయ్, ఇతర నేతలు. రేపు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభకు అనుమతి రద్దు చేసిన ప్రిన్సిపల్. నిర్వహించి తీరుతామన్న బీజేపీ నేతలు. పక్కా ప్లాన్తో హైదరాబాద్లో అల్లర్లకు కుట్ర. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఇవి. ఇక బండి యాత్రకైతే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి స్టేట్మెంట్, హైకోర్టు యొక్క ధర్మాసనం ఇచ్చినటువంటి స్పష్టీకరణ ఏదైతే ఉందో దాన్ని
ఇచ్చారు. ఇక నేటి నుంచి ఆయన మళ్ళీ ప్రజా సంగ్రామ యాత్ర అయితే కొనసాగుతుంది. ఆల్రెడీ పామ్నూరు చేరుకున్నారు సంజయ్. ఇక ఇతర నేతలు కూడా రేపు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభకైతే అనుమతి రద్దు చేశారట ప్రిన్సిపల్. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మా బహిరంగ సభ జరిగి తీరుతుంది అంటున్నారు. అల్లర్లకు కుట్రలు చేస్తున్నారు అంటూ ఆయన పక్కా ప్లాన్తో హైదరాబాద్లో అల్లర్లకు కుట్ర అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. నా హయాంలో 224 మంది జడ్జీల నియామకం. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ ఎన్వి రమణ సీజేఐగా నేటితో ముగియనున్న ఆయన పదవీ కాలం. ఇక ఇది నా హయాంలోనే 224 మంది జడ్జీల నియామకం జరిగింది అని చెప్పేసి సీజేఐ ఎన్వి రమణ జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చినటువంటి స్పీచ్లో భాగంగా ఆ వార్తను మెయిన్ హైలైట్ చేశారు. ఆయన పదవీ కాలం ఈ రోజుతో ముగియనుంది. సో వీడ్కోలు సభగా నిన్న నిర్వహించిన నేపథ్యంలో ఆయన ప్రసంగంలో ప్రస్తావించినటువంటి అంశాలు. ఇక పెగాసస్ నిఘాకు సాక్ష్యాలు లేవు. 29 ఫోన్లకు గాను 5 మాల్వేర్. అది పెగాసస్ అని చెప్పలేం. సుప్రీం నియమించిన కమిటీ నివేదిక కేంద్రం సహకరించలేదని వెల్లడి. ప్రభుత్వానికి కమిటీ ముందు కూడా అదే వైఖరి ఎస్జీతో సీజేఐ రమణ. ఇక పెగాసస్ నిఘాకైతే ఎలాంటి సాక్ష్యాలు లేవు. 25 ఫోన్లు 5టికే ఈ మాల్వేర్ ఉంది. అది పెగాసస్ అని చెప్పలేము అని చెప్పేసి అంటున్నారు. ఇక బీహార్ ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ త్వరలో తేజస్వి అరెస్ట్. సిబిఐ చేతికి 1458 మంది జాబితా. ఆ చిట్టాను సిద్ధం చేసిన తేజస్వినే. తొలుత 16 మందిపైనే అనుమానం. తాజా జాబితాలో మిగతా 1442 మంది విచారణకు ప్రయత్నాలు. ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్, హజీపూర్ రైల్వే జోన్లో వారికి కొలువులు. చిట్టా మేరకు త్వరలో రైల్వేకి సిబిఐ లేఖ. కుంభకోణం విలువ ఇప్పటికీ 4.39 కోట్లు. మిగతా వారిని విచారిస్తే 100 కోట్లలో ఉండే అవకాశం. ఇంకా బీహార్ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అరెస్ట్కు సిబిఐ అయితే రంగం సిద్ధం చేస్తోంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో అతని పాత్రకు సంబంధించి పకడ్బందీ ఆధారాలను సిబిఐ అధికారులు సేకరించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 16 మందికి అక్రమ మార్గాల్లో రైల్వే కొలువులు ఇప్పించి అందుకు ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో ద్వారా 4.39 కోట్ల విలువైన భూములను లాలు కుటుంబం తీసుకున్నట్లు గుర్తించారు. సో దీని మీద ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగిందన్నమాట. సో బీహార్ ల్యాండ్ ఫర్ జాబ్స్ ఈ స్కామ్లో త్వరలో తేజస్వి అరెస్ట్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తోంది. బీహార్ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మీద ఇప్పుడు ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొలువుల పేరుతో 16 మందికి వాళ్ళు కొలువులు ఇచ్చి డబ్బులు ఆశ చూపి ప్రతిఫలంగా వాళ్ళకి ఉద్యోగాలకి ప్రతిఫలంగా వాళ్ళు 4.39 కోట్ల విలువైన భూముల్ని వీరు సొంతం చేసుకున్నారంట లాలు కుటుంబీకులు. సో దీని మీద సిబిఐ రంగంలోకి దిగింది. ఇక జార్ఖండ్ సీఎం సోరెన్పై అనర్హత వేటు. ఈసీ పచ్చ జెండా. రాజ్భవన్ వర్గాల అనధికారిక వెల్లడి. హేమంత్ చుట్టూ మైనింగ్ ఉచ్చు. బీజేపీ కుట్ర అన్న సోరెన్. ఇక జార్ఖండ్ సీఎం సోరెన్పై అనర్హత వేటుకి మరి రంగం సిద్ధమైనట్లుగానే తెలుస్తోంది. బట్ ఇంకా దీని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఈసీ అయితే పచ్చ జెండా ఊపింది. రాజ్భవన్ వర్గాల నుంచి ఇంకా అనధికారిక వెల్లడి. హేమంత్ చుట్టూ మైనింగ్ ఉచ్చు బిగిస్తోంది. ఇదంతా కూడా బీజేపీ కుట్రగా సోరెన్ అయితే అభివర్ణిస్తున్నారు. ఇక టికెట్ ఎవరికి? మునుగోడు కాంగ్రెస్ ఆశావహులతో భేటీ. అభిప్రాయాలు సేకరించిన రేవంత్, భట్టి, దామోదర్ రెడ్డి. ఇద్దరి పేర్లు ఢిల్లీకి పంపే ఛాన్స్. ఎంపీ వెంకటరెడ్డికి ఇంటికి భట్టి. ఇక తెలంగాణలో కేడర్ను కాపాడుకోవడమే కర్తవ్యం. నేతలతో ప్రియాంక. ఇక మొదటి వారంలో మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయాలని పీసీసీ నిర్ణయించిన నేపథ్యంలో గురువారం గాంధీ భవన్లో ఆశావహులతో కీలక నేతల భేటీ జరిగింది. ఇక ఈ టికెట్ మునుగోడు టికెట్ ఎవరిది అనేది ఇప్పుడు కాంగ్రెస్లో మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఎవరికి ఇవ్వాలి అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ అభిప్రాయాలు అయితే సేకరిస్తున్నారు రేవంత్, భట్టి అండ్ దామోదర్ రెడ్డి. అయితే ఇద్దరి పేర్లను అయితే ఢిల్లీకి పంపించే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే ఇక ఎంపీ వెంకటరెడ్డి ఇంటికి భట్టి వెళ్ళి కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక తప్పుడు రాతలపై చట్టపరమైన చర్యలు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కథనాలు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, అలాంటి వారిపై చర్యలు తప్పవు అంటూ గడ్కరీ స్టేట్మెంట్. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వాయిదా. బాధ్యతలు చేపట్టడానికి గెహ్లోత్ విముఖత. నిన్న చూసాం కదా, గెహ్లోత్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టడానికి ఆయన విముఖత చూపించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అయితే వాయిదా పడ్డాయి. ఇంకా కుప్పంలో అరాచకం. చంద్రబాబు ఉండగానే వైసీపీ విధ్వంసం. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రెచ్చిపోయిన పార్టీ శ్రేణులు. అన్నా క్యాంటీన్ ధ్వంసం. టీడీపీ నేతలపై దాడులు. పోలీసుల ప్రేక్షక పాత్ర. టీడీపీ శ్రేణులపైనే లాఠీ చార్జ్. ఇక ఇది కుప్పంలో నిన్న జరిగినటువంటి అరాచకం మనందరికీ తెలిసిందే. చంద్రబాబు ఉండగానే వైసీపీ విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయినటువంటి వార్తను మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక చివరిగా సాక్షి కూడా ఇచ్చినటువంటి వార్తలు ఏంటి అంటే, మంటల పంటల ఏ తెలంగాణ కావాలో తేల్చుకోవాలి అనేది
ఒక వార్త, రాజా సింగ్పై పీడీ చట్టం అంటూ మరో వార్త, బండికి లైన్ క్లియర్ అయిన ప్రజా సంగ్రామ యాత్రక నేపథ్యంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, చిక్కుల్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనే వార్త మనకి కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా దినపత్రికలన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రధానంగా ఇచ్చినటువంటి వార్తలు ఇవి ఇవాళ